ఏషియాలోని అతిపెద్ద గిరిజనుల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. సో ఈ జాతర 4 రోజులు అంగరంగ వైభవంగా పూర్తయిపోయిందనమాట. సో మేడారంకి జాతరకి ప్రభుత్వం ఏదైతే 1,50,00,000కు పైగా భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేసింది. ఆ అంచనా విధంగానే 1,00,00,000 మంది వరకు భక్తులు వచ్చేసారు. ఈ జాతరకి మెయిన్గా చూసుకుంటే గిరిజనుల మహా కుంభమేళ అని చెప్పుకోవచ్చు. సో ఈ జాతర వచ్చేసి మనకి ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇలాంటి రాష్ట్రాల నుంచి గిరిజన భక్తులే ఎక్కువగా వస్తుంటారు. సో వచ్చి వాళ్ళ దర్శనాలు కూడా సమర్పించుకుంటారు. అయితే ఈ జాతరలో ఇటు మన గవర్నమెంట్ సంబంధించి 512 వరకు హుండీలను ఏర్పాటు చేశారనమాట. సో జాతర అయిపోయిన నేపథ్యంలో 26న ఈ హుండీలను హన్మకొండలోని టీటీడీ కళ్యాణ వేదికకు తీసుకెళ్తారనమాట. సో అక్కడే తీసుకెళ్ళి 29వ తారీఖున ఆ హుండీలు ఏదైతే 512 హుండీలు ఉన్నాయో సో ఆ హుండీలను లెక్కింపు చేస్తారు. సో దాని తర్వాత దాంట్లో వచ్చే ఆదాయాన్ని అనేసి అందరికీ చెప్తారనమాట. సో ఈ జాతరకి ఇప్పుడు ప్రస్తుతం ఈ హుండీలని 26 తారీఖుని హన్మకొండలోని టీటీడీ కళ్యాణ వేదికకు తీసుకెళ్లారు. అండ్ 29 తారీఖు దీనికి సంబంధించి ఏదైతే కౌంటింగ్ ఉంటుందో సో దానికి సంబంధించిన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారనమాట. సో ఈ జాతరని 4 రోజుల పాటు ఇటు పంచాయతీరాజ్ మంత్రి అయిన సీతక్క గారు పర్యవేక్షించారనమాట. సో ఎందుకంటే సీతక్క ములుగు జిల్లా కాబట్టి అండ్ తను కూడా ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన మంత్రి కాబట్టి సో తను 4 రోజుల పాటు కంప్లీట్గా ఈ జాతరను పర్యవేక్షించారు. అండ్ ఈ జాతరలోనే తమిళ సాయి కానీ రేవంత్ రెడ్డి కానీ సో ఇట్లా చూసుకుంటే చాలా వరకు వివిఐపీలు అందరూ దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఓవరాల్గా జాతరలో ఏవైతే గుడారాలు ఉంటాయో అంటే టెంపరీ వేసిన గుడారాలు అనేది తీసేసి భక్తులందరూ తిరుగు ప్రయాణం అయిపోయారు. సో అయితే ఇంకా దీనికోసం ఈ జాతర కోసం స్పెషల్గా చాలా వరకు అభివృద్ధి పనులు చేస్తారని చెప్పేసి మంత్రి గారు చాలాసార్లు చెప్పారు సీతక్క గారు. సో ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఏవైతే టెంపరీ ఉంటాయో టెంపరీ గూడారాలు ఏవైతే ఉన్నాయో సో దాన్ని పర్మనెంట్ గూడారాలు చేసే విధంగా తను పనులు చేస్తానని చెప్పేసి మంత్రి సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇది జాతరకు సంబంధించిన అప్డేట్.